టీమిండియా ప్రస్తుతం సూర్య నాయకత్వంలో శ్రీలంకతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లలో ఆడుతోంది. గౌతమ్ గంభీర్కు హెడ్ కోచ్గా, అలానే సూర్యకుమార్ యాదవ్కు పర్మనెంట్ కెప్టెన్గా ఇదే మొదటి టీ20 సిరీస్. మొదటి 2 మ్యాచ్ల్లో 2 అద్భుతమైన విజయాలతో ఇప్పటికే భారత్ జట్టు సిరీస్ను సొంతం చేసుకుంది. సిరీస్లోని చివరి మ్యాచ్ పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో జూలై 30వ తేదీన జరుగుతుంది. ఈ చివరి టీ20 మ్యాచ్ కోసం భారత్ జట్టు కొన్ని మార్పులు చేయబోతుంది. వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడనొప్పి కారణంగా 2వ టీ20 ఆడలేకపోయాడు. అయితే గిల్ 3వ టీ20కి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక సంజు శాంసన్కు శ్రీలంకతో జరిగిన 2వ టీ20లో ఆడే అవకాశం లభించింది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. గోల్డెన్ డకౌట్ అయ్యి వెనుదిరిగాడు. అయితే చివరి టీ20లో పంత్కు విశ్రాంతి కల్పించి ఆ స్థానంలో సంజు శాంసన్కు అవకాశం దక్కే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. వన్డే టోర్నీను దృష్టిలో ఉంచుకుని పంత్కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ సిరీస్ గెలవడంతో అక్షర్ పటేల్కు విశ్రాంతి ఇచ్చి స్పిన్ ఫ్రెండ్లీగా ఉన్న శ్రీలంక పిచ్ పరిస్థితుల్లో వాషింగ్టన్ సుందర్ను భారత్ పరీక్షించాలని చూస్తోంది. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా విన్నింగ్ ప్రదర్శన నేపథ్యంలో సుందర్కు ఈ అవకాశం దక్కనుంది. ఇక చివరిగా మరో మార్పు ఏంటంటే ఓడిఐ సిరీస్ను దృష్టిలో ఉంచుకుని హర్షదీప్ సింగ్కు విశ్రాంతి ఇవ్వనున్నారు. అతడి స్థానంలో ఖలీల్ అహ్మద్కు అవకాశం దక్కనుంది. ఇక బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే రియాన్ పరాగ్ అలానే రింకు సింగ్లకు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. 4వ స్థానంలో రియాన్ పరాగ్, 5వ స్థానంలో రింకు సింగ్లను పరీక్షించాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. 3వ టీ20 కోసం టీమిండియా చేయబోతున్న ఈ మార్పులు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.